హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నేడు ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మహమ్మద్ అజీజ్ ఖాన్ మాట్లాడుతూ హన్మకొండ జిల్లా అభివృద్ధిపై మొన్న ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు। గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సమీక్షలు హైదరాబాద్ పరిమితం చేసేవారు, లేకుంటే తన ఫామ్ హౌస్ కి పరిమితం చేసేవారు। కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల వద్దకే పోవాలి, అక్కడ సమస్యలు అక్కడ ఉండి తెలుసుకోవాలనే ఉద్దేశంతో అధికారులతో హన్మకొండకు రావడం జరిగింది। రానున్న రోజుల్లో అభివృద్ధి ఏ విధంగా చేయాలనే అంశంపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది। అది తట్టుకోలేకే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అభివృద్ధి నిరోధకులు తమ స్వంత ప్రయోజనాల కోసం నేతల ముప్పు పొందడం కోసం ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని అన్నారు। అందరికీ తెలిసిన విషయమే, మొన్న శనివారం రోజు 29వ తారీఖు రోజు మన కాంగ్రెస్ పార్టీ నాయకుడు పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వరంగల్లో సమీక్షా సమావేశం నిర్వహించి వరంగల్ అభివృద్ధి కొరకు పాటుపడాలి, ఉద్యోగులను సన్నద్ధం చేయాలి, ఒక వార్ ఫుటింగ్ బేసిస్తో విప్లవాత్మక మార్పు తీసుకురావాలని చెప్పి ఎన్నడూ లేని విధంగా వరంగల్కి వచ్చి సమీక్షించడం జరిగింది। గతంలో ముఖ్యమంత్రి వర్యులు మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు సమీక్షలు హైదరాబాద్కే పరిమితం చేసేవారు, ఎర్రవెల్లి ఫామ్ హౌస్కే పరిమితం చేసేవారు। అలా కాకుండా ప్రజల వద్దకే పోవాలి, జిల్లాకి పోవాలి, అక్కడి అధికారులతో మాట్లాడాలి, అక్కడి సాధక బాధకాలు తెలుసుకోవాలి, అక్కడ సమీక్షించి డెవలప్మెంట్ విషయంలో వారికి సూచనలు ఇవ్వాలని చెప్పి ఒక బృహత్తర కార్యక్రమం తీసుకొని వరంగల్కి రావడం జరిగింది। ఆ సమీక్ష సమావేశం అనంతరం సమీక్షలో కొన్ని ఇనాగ్రేషన్స్, కొన్ని ఇన్స్పెక్షన్స్, తర్వాత కలెక్టరేట్ ఆఫీసర్స్ అందరినీ అప్రమత్తం చేయడం, రానున్న రోజుల్లో అభివృద్ధి ఎలా జరగాలి అనే విషయంలో కట్టబెట్టుకుని నడిపించే ప్రయత్నం, తర్వాత ఇన్ఛార్జ్ మినిస్టర్లు 20 రోజులు ఒకసారి సమీక్ష అభివృద్ధి ప్రయత్నం చేయాలని ఒక ఆలోచనతో ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకొని ఇక్కడ ఒక సమీక్ష చేయడం జరిగింది। అది తట్టుకోలేని అభివృద్ధి నిరోధకులు గత పాలకులు ఎప్పుడు అభివృద్ధి కాంక్షించకుండా ఎప్పుడు స్వప్రయోజనాలకు ఆలోచన పోనీ పక్కకున్న మాజీ ఎమ్మెల్యేలే గాని మీరు ఎంత అవస్థ పడ్డారో మాకు తెలియదా? ప్రజాపాలన అంటే రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన। నిన్న జరిగిన సీఎం గారి మీటింగ్ లో, అంతకుముందు సీఎం గారు వచ్చినప్పుడు ఎంతమంది ప్రజలను దిగ్భ్రాంతులు గురి చేసి పర్యటన చేయలేదా? ప్రజల్లో కార్యక్రమంలో భాగంగా సీఎం గారు రూట్ ఉంటే తొలిసారి మన వరంగల్కి వస్తుండు, తొలిసారి నగర్కి వస్తుండు, తొలిసారి మరి మన అండర్ డ్రైనేజ్ సిస్టమ్ 6,000 కోట్లతోటి ప్రణాళిక చేస్తుంటే హర్షం వ్యక్తం చేసి, ఆనందం వ్యక్తం చేసి, ఒక పౌరునిగా వరంగల్ నవరపడ మేము చేయలేని కార్యక్రమము మరి కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే గారు చేస్తున్నారని మీరు వారి కృతజ్ఞత చెప్పుకుంటూ చెప్పాల్సింది పోయి, కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరూ పార్టీలోకి వస్తున్నారని, వాళ్ళ రంగంతా బయటపడ్డదని ఓర్వలేక చిలక పలుకులు పలుకుతున్నారు। మరి ఇదే సమస్యను పక్కనే ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇష్యూ 9 సంవత్సరాలు అధికారం లేదు మేము అని 9 సంవత్సరాలు ఉంటే ఒక్క డబుల్ బెడ్రూమ్ వర్షాలు వస్తే చౌరస్తా చరిత్రాత్మకంగా హన్మకొండ చౌరస్తాలో అర్ధ గంట వర్షం పడితే రాకపోకలు బంద్ అవుతాయి। పెట్రోల్ పంప్ దగ్గర నైమ్నగర్ దగ్గర రాకపోకలు బంద్ అవుతాయి। నైమ్నగర్ బ్రిడ్జ్ ఎందుకు క్యాన్సల్ అయింది? భద్రకాళికి మీరు తీసుకొచ్చిన 30 కోట్ల ఫండ్ ఎందుకు క్యాన్సల్ అయింది? మాడ వీధులు ఎందుకు శాంక్షన్ అయింది? కమిషనర్ దగ్గర కమిషన్ కోసం కకృతి పడి కాంట్రాక్టర్లను బెదిరిస్తే వర్క్ లేట్ అయి అది క్యాన్సిల్ అయ్యడం జరిగింది। దయచేసి ఇది దీనిపైన నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ల కోసం కకృతి పడి సిటీను అభివృద్ధిని నోచకుండా చేసింది మీ ఘనత కాదా? మళ్ళీ గౌరవ ఎమ్మెల్యే గారు సీఎం గారి దగ్గరికి వెళ్లి కులాలకు మతాలకు అతీతంగా వరంగల్ జిల్లా ఉన్నది, మరి చరిత్రాత్మకమైన భద్రకాళి గుడిని డెవలప్ చేయాలంటే ఇమ్మీడియట్ శాంక్షన్ ఇచ్చి ఎస్టిమేషన్స్ మళ్ళీ చేయడం జరిగింది। అది మీ అందరికి కూడా తెలుసు। అతి త్వరలో డబుల్ బెడ్రూమ్ కూడా రివ్యూ జరగబోతుంది। మినిస్టర్ గారు వచ్చి ప్రతి డివిజన్ లో ఎన్ని సంవత్సరాలు మీ సిడిఎఫ్ఏ గాని, సరే మొన్నటి వరకు మీకు సిడిఎఫ్ కూడా లేదు, కొత్తగా ఎమ్మెల్యే గారు వచ్చి 10 కోట్ల సిడిఎఫ్ వస్తే 10 గవర్నమెంట్ స్కూల్ డెవలప్మెంట్ చేయడం జరిగింది। తమరు ఫండ్ మున్సిపాలిటీ నుంచి రివర్స్ పోయిన చరిత్ర ఆనాడు ప్రెస్ మీట్ రాసింది కాదా? ఒకానొక్క సందర్భంలో ఒకే ఒక్కసారి కేటీఆర్ గారు రివ్యూ మీటింగ్ పెడితే
సమస్యలు గిన్ని ఉన్నాయి, ఏంటిది వినే అన్నా, నువ్వు ఇన్నిసార్లు నా దగ్గరికి వస్తావు, ఇన్ని సమస్యలు ఉన్నాయి, నా దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ఆ రోజు నేను ప్రశ్నించింది అవునా కాదా? ఇటువంటి చెప్పుకుంటూ పోతుంటే చాలా కుక్కలు ఉన్నాయి. రైతు బంధు మీకు చెప్తున్నా, ఏ ఒక్క రోజు కూడా తప్పులను మేము ఎంకరేజ్ చేయలేదు. నాతో పాటు బక్కర్ భాయ్ కూడా కూర్చున్నాడు, ఇక్కడ విద్యాసాగర్ అన్న కూర్చున్నాడు, చాలా మంది సీనియర్ మా రవీందర్ అన్న కూడా కూర్చున్నాడు, చాలా మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఏ ఒక్క రోజు కూడా అన్నా ఇది కాదు, ఇది వద్దు, సిటీ బాగా వెనుకబడిపోతుంది అన్నా అని నేను చెప్పడం జరిగింది. అంతెందుకు సాయి అన్న, ఇప్పుడు మనం కట్టిన ప్రతి రూపాయి ట్యాక్స్ కూడా హైదరాబాద్ పోతుంది. ఆ రోజు కూడా మీరు నన్ను సాయంత్రం 6 గంటల చౌరస్తాకు పిలిపించి మీరే అడిగిళ్ళు, ఏం మాట్లాడుతున్నారు మీరు కార్పొరేటర్లు అంటే, అన్నా ఈ రోజు ఇది మాట్లాడినామన్నా, కానీ మేము కార్పొరేటర్లదే ఎమ్మెల్యే గారిదే మాట ఇంటుండు సీఎం గారు అని తమరు కూడా నన్ను చౌరస్తాలో పిలిచి మాట్లాడి అడిగిండు. ఇప్పుడు మన కూడా ల్యాండ్స్, మన సిటీ పైసలు, మన సిటీలో అభివృద్ధి చేసుకోవాల్సిన పైసలు పక్క డిస్టిక్ లకు పోతుంటే కూడా మౌనం అని ఇచ్చింది మనం కాదు. ఆ సాయన్న మీరే నన్ను 10 సార్లు అడిగిళ్ళు. ఇక్కడ పెద్దలు మా హరీష్ ఉన్నాడు, అలాగే మా రమేష్ ఉన్నాడు, వాళ్ళందరూ నన్ను పిలిపించి అడిగినప్పుడు మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్లతోటి నేను మున్సిపాలిటీలో ఆడినా, అది మా మినిట్స్ లో కూడా అండి, మా చరిత్రలో కూడా అండి. దయచేసి ఇంకా మాట్లాడేటివి కూడా చాలా ఉన్నాయి. మేము 3.5 సంవత్సరాల తర్వాత పబ్లిక్ లకు మీడియాకు వచ్చినాము. మా బాధను చూసి ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి గారు అభివృద్ధికి ఇంకా డిపిఆర్లు తీసుకొని రండి అని ఆహ్వానించి, నేను ఇంతెందుకు సాయన్న ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 4 సార్లు మేము కలిసినామన్నా సీఎం గారిని. ఏంటిది బ్రదర్ అంటే, అన్న మా వరంగల్కి ఈ సమస్య ఉన్నది, సెంటర్ జైలు తీసుకుపోయి పోలీసు వాళ్ళు, మన వరంగల్ సిటీలో ఉన్న పోలీసు వాళ్ళు ఖమ్మం పోయి ఒక దొంగను తీసుకొచ్చి కోట్ల ప్రొడ్యూస్ చేసి మళ్ళీ ఆ దొంగ నాడు వదిలిపెట్టి మళ్ళా తిరిగి రావాలి. ఒక్క కానిస్టేబుల్, ఒక ఏఎస్ఐ 4 సార్లు ఖమ్మం పోయేస్తా అంటే వారి కుటుంబం లేదా? అది కూడా మేము బక్కర్ భాయ్ను, రవీందర్ అన్న, సాగర్ అన్న, మేమందరం కూడా ప్రశ్నించాం. అన్న ఈ ఇష్యూ మీరు మాట్లాడాలి అంటే ఎక్కడా లేదు. నగర్ లేట్ ఎందుకు అయిందన్న? మొన్న గత బొరికిన వర్షాలకు సరే 4 సంవత్సరాలు అంటే అప్పుడు ప్రభుత్వం లేదు, 9.5 సంవత్సరాలు 9 సంవత్సరాలు సార్ తమరే చీఫ్ విప్ ఎమ్మెల్యే. వర్షాలు ఇప్పటికిప్పుడు పడ్డా కూడా నిన్నటి మొన్నటి పడ్డాయి. ఎంత వరదలు వచ్చినాయి. తమరుండే ప్రాంతంలో కూడా అలంకార్ కాడ నిండిపోయిన, మనిద్దరమే నిక్కర్లు వేసుకొని తిరిగిన, మనం అది గుర్తుకు చేసుకోవాలి. మనిద్దరమే టీ షర్టు నిక్కర్లు వేసుకొని తిరిగింది అవునా కాదా? ఇప్పుడు మళ్ళీ 10 నిమిషాలు ఆడ వర్షాలు పడితే పోయి చూసేద్దాం. ఈ చరిత్ర మనది కాదా? నేను గతంలో టీఆర్ఎస్ లో ఉన్నా కూడా అందులో కూడా నేను కూడా స్వయంగా పాయింట్అవుట్ చేసి చెప్తున్నా. మేము కార్పొరేటర్లో ఉన్నా కూడా ప్రతిపక్షంలో కొట్లాడినాం. ఒక దళితుడు ఎదగకుండా చేసిండు, ఒక మైనార్టీ నాయకుడు ఎదగకుండా చేసిండు, ఒక బీసీ నాయకుడు ఎదగకుండా చేసిండు, ఒక ఎస్టీ నాయకుడు సెకండ్ క్యాడర్ లేకుండా ఒక పశ్చిమలనే జరిగింది. నేను దేనికంటే దానికి సవాల్ ఇస్తా. ఇంకొకటి చెప్పాలంటే, పోనీ పక్కకున్న మాజీ ఎమ్మెల్యేలే గాని మీరు ఎంత అవస్థ పడ్డారో మాకు తెలియదా? ప్రజాపాలన అంటే రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన. నిన్న జరిగిన సీఎం గారి మీటింగ్ లో, అంతకుముందు సీఎం గారు వచ్చినప్పుడు ఎంతమంది ప్రజలను దిగ్భ్రాంతులు గురి చేసి పర్యటన చేయలేదా? ప్రజల్లో కార్యక్రమంలో భాగంగా సీఎం గారు రూట్ ఉంటే తొలిసారి మన వరంగల్కి వస్తుండు, తొలిసారి నగర్కి వస్తుండు, తొలిసారి మరి మన అండర్ డ్రైనేజ్ సిస్టమ్ 6,000 కోట్లతోటి ప్రణాళిక చేస్తుంటే హర్షం వ్యక్తం చేసి, ఆనందం వ్యక్తం చేసి, ఒక పౌరునిగా వరంగల్ నవరపడ మేము చేయలేని కార్యక్రమము మరి కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే గారు చేస్తున్నారని మీరు వారి కృతజ్ఞత చెప్పుకుంటూ చెప్పాల్సింది పోయి, కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరూ పార్టీలోకి వస్తున్నారని, వాళ్ళ రంగంతా బయటపడ్డదని ఓర్వలేక చిలక పలుకులు పలుకుతున్నారు. మరి ఇదే సమస్యను పక్కనే ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇష్యూ, 9 సంవత్సరాలు అధికారం లేదు మేము అని 9 సంవత్సరాలు ఉంటే, ఒక్క డబుల్ బెడ్రూమ్ వర్షాలు వస్తే నీ చౌరస్తా చరిత్రాత్మకమైన హైన్మకొండ చౌరస్తాలో అర్ధ గంట వర్షం పడితే రాకపోకలు బంద్ అవుతాయి. పెట్రోల్ పంప్ దగ్గర నగర్ దగ్గర రాకపోకలు బంద్ అవుతాయి. నగర్ బ్రిడ్జ్ ఎందుకు క్యాన్సల్ అయింది? భద్రకాళికి మీరు తీసుకొచ్చిన 30 కోట్ల ఫండ్ ఎందుకు క్యాన్సల్ అయింది? మాడ వీధులు ఎందుకు శాంక్షన్ అయ్యి? కమిషనర్ దగ్గర కమిషన్ కోసం కకృతి పడి కాంట్రాక్టర్లను బెదిరిస్తే వర్క్ లేట్ అయి అది క్యాన్సిల్ అయ్యడం జరిగింది. దయచేసి దీనిపైన నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, కాంట్రాక్టర్ల దగ్గర
కమిషన్ల కోసం కకృతి పడి సిటీను అభివృద్ధిని నోచకుండా చేసింది మీ ఘనత కాదా? మళ్ళీ గౌరవ ఎమ్మెల్యే గారు సీఎం గారి దగ్గరికి వెళ్లి కులాలకు మతాలకు అతీతంగా వరంగల్ జిల్లా ఉన్నది, మరి చరిత్రాత్మకమైన భద్రకాళి గుడిని డెవలప్ చేయాలంటే ఇమ్మీడియట్ శాంక్షన్ ఇచ్చి ఎస్టిమేషన్స్ మళ్ళీ చేయడం జరిగింది. అది మీ అందరికి కూడా తెలుసు. అతి త్వరలో డబుల్ బెడ్రూమ్ కూడా రివ్యూ జరగబోతుంది. మినిస్టర్ గారు వచ్చి ప్రతి డివిజన్ లో ఎన్ని సంవత్సరాలు మీ సిడిఎఫ్ఏ గాని, సరే మొన్నటి వరకు మీకు సిడిఎఫ్ కూడా లేదు, కొత్తగా ఎమ్మెల్యే గారు వచ్చిలో 10 కోట్ల సిడిఎఫ్ వస్తే 10 గవర్నమెంట్ స్కూల్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. తమరు ఫండ్ మున్సిపాలిటీ నుంచి రివర్స్ పోయిన చరిత్ర ఆనాడు ప్రెస్ మీట్ రాసింది కాదా? ఒకానొక్క సందర్భంలో ఒకే ఒక్కసారి కేటీఆర్ గారు రివ్యూ మీటింగ్ పెడితే సమస్యలు గిన్ని ఉన్నాయి, ఏంటిది వినే అన్నా, నువ్వు గిన్నిసార్లు నా దగ్గరికి వస్తావు, ఇన్ని సమస్యలు ఉన్నాయి, నా దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ఆ రోజు నేను ప్రశ్నించింది అవునా కాదా? ఇటువంటి చెప్పుకుంటూ పోతుంటే చాలా కుక్కలు ఉన్నాయి. రైతు బంధు మీరు కార్పొరేట్ గా